మమతా బేగం తన ఇంటిలో తన ఎంపీల మీద జరుగుతున్నటువంటి అలాగే పార్టీ నేతల మీద జరుగుతున్నటువంటి ఆ దాడుల గురించి సమావేశం ఏర్పాటు చేసింది ఈరోజు. అంటే నిన్న కళ్యాణ్ బెనర్జీ మీద అలాగే అభిషేక్ బెనర్జీ మీద దాడులు జరిగాయి కదా, ఈ దాడుల గురించి కార్యకర్తలకి అలాగే ముఖ్యంగా నేతలకి ఎన్నికైనటువంటి 80 మంది ఎమ్మెల్యేలకి కూడా దిశానిర్దేశం చేసి ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిరసన తెలపాలి, బీజేపీ పార్టీని ఎలా ఎండగట్టాలి అని ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుంది తన ఇంట్లో. అయితే 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఈవిడ పార్టీలో, 81 మంది, అందులో 20 మంది మాత్రమే హాజరయ్యారు. 60 మంది ఈవిడికి షాక్ ఇచ్చారు. దానికి ఇప్పుడు పార్టీ నేతలు ఏం చెప్తున్నారంటే, మా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ దాడులకు గురవుతున్నటువంటి కార్యకర్తల్ని రక్షించడంలో నిమగ్నమై ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరూ రిక్వెస్ట్ చేశారు ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయొద్దు, రద్దు చేయమని, అందుకే మేము ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవంగా ఏంటి, ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు. దీనికి ఇప్పుడు బీజేపీ బెదిరించింది, అందుకే ఎమ్మెల్యేలు రాలేదని మరికొంతమంది నేతలు అంటున్నారు. దాడులకు గురైనటువంటి కార్యకర్తలు రక్షించడానికి వెళ్ళారు అని ఒకడంటాడు. కాదు, బీజేపీ నేతలు భయపెడుతున్నారు మా ఎమ్మెల్యేలని ఒకడంటాడు. అసలు మా ఎమ్మెల్యేలని మమ్మల్ని భయపెట్టే ధైర్యము దమ్ము మీకుందా అని ఒకడంటాడు. అన్ని వీళ్ళే. అంటే ఎంతగా భయపడుతున్నారు అంటే, వీళ్ళు చేసినటువంటి పాపాలు వీళ్ళని ఇప్పుడు వెంటాడుతున్నాయి. అంటే వాళ్ళు చేసినవి ఏవైతే ఉన్నాయో గత 15 సంవత్సరాలుగా, ఆ విధంగా మనల్ని కూడా ఇప్పుడు కొడతారేమో, తిడతారేమో, మళ్ళీ మనల్ని కూడా అలా చేస్తే మనం తట్టుకోగలమా? మనం అసలు విచక్షణ రహితంగా కదా వీళ్ళని దారుణంగా తిట్టాము, కొట్టాము, వీళ్ళ మీద దాడులు జరిపాము, వీళ్ళ ఆస్తులు లాక్కున్నాము. ఇలాంటి సమయంలో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ విధంగా చూసినా సరే మనల్ని ఎవడు కూడా రక్షించలేడు. అంటే మనలాగే వాళ్ళు గనక ప్రవర్తిస్తే అనేది వీళ్ళలో భయం. వాళ్ళంతలా భయపడడానికి ప్రధాన కారణం ఏంటంటే అదే, వాళ్ళ యొక్క రాక్షస పరిపాలన వాళ్ళకు గుర్తొచ్చింది. ఆ పరిపాలనే కనుక ఇప్పుడు బీజేపీ చూపిస్తే మన పరిస్థితి ఏంటి అని. అందుకే వాళ్ళు భయపడిపోతున్నారు. పైగా కేంద్రంలో ఉన్నది ఎవరు? ఇక్కడ ఉన్నది బీజేపీ, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వీళ్ళు. లేకపోతే వీళ్ళు మాట వింటారా? ఒకవేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ నెగ్గినా కేంద్రంలో వేరే పార్టీ ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. కానీ ఇక్కడ బీజేపీ, అక్కడ బీజేపీ, ఇప్పుడు ఒక్కొక్కడ బీపు వాయించేస్తుంది.